జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. మనం గతంలో ఆళ్వార్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని అనుకొని ఆరంభం చేశాం. అనివార్య కారణాల వల్ల తెలుసుకోలేకపోయాం. మరలా ఇప్పుడు దానికి ఆరంభం మొదలవుతుంది. 12 మంది ఆళ్వార్లని పన్నిద్దరాళ్వార్లు అని అంటారు. ఆళ్వార్ అనంటే భక్తి అనే ప్రవాహంలో మునిగి తేలి తద్వారా లోకానికి కూడా భగవంతుని తత్వాన్ని అందించగల మహనీయులే ఆళ్వార్లు. అలాంటి ఆళ్వార్లలో మొట్టమొదటి ఆళ్వార్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వారే పొయ్గై ఆళ్వార్ అని అంటారు. వారికి మరో పేరు సరోయోగి అని కూడా పిలుస్తారు. సరోయోగి అంటే వాళ్ళకు ఉండేటటువంటి ఆయా విధానాలను బట్టి చేసే కైంకర్యాలను బట్టి కొన్ని పేర్లు వస్తూ ఉంటాయి. అలానే వీరికి పొయ్గై ఆళ్వార్, వీరి కైంకర్యానికి పెట్టిన పేరు సరోయోగి. ఇప్పుడు వారి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఏమి మనం తెలుసుకోకుండా ఆళ్వార్ అనంటే అది సమంజసం కూడా కాదు. కనుక అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. వీరు మొట్టమొదటి ఆళ్వార్ పొయ్గై ఆళ్వార్. వీరు భగవంతుడే సర్వస్వమని భావించిన వారు. అంటే మరి భగవంతుడే సర్వస్వం అనుకున్నప్పుడు బంధువులు బాంధవ్యాలు ఇవన్నీ కొంతకాలం వరకే. ఇవి అశాశ్వతమైనవి. కానీ శాశ్వతమైన వాడు పరమాత్మ ఒక్కడే. అందుకే మనకు వేదాలలో ఏకాంతి వ్యపదేష్టవ్య అని అంటారు. ఏకాంత కేవలం భగవంతుడే తప్ప మిగిలినవన్నీ కూడా అశాశ్వతాలు అని చెప్పేదానికి ఒక సూత్ర వ్యాఖ్యానం ఇస్తారు మనకు పెద్దలు. అయితే వీరు ఎందుకు అవతరించారు, కారణం ఏమిటి, అది మనం తెలుసుకోవాలి. దానికి ఇప్పుడు మనం చెప్తున్నాం. కలియుగం ఆరంభమై మనకి ఇప్పుడు సుమారు 5102 సంవత్సరాలు. దానికంటే ముందు ద్వాపర యుగం నడుస్తుంది కదా. దాని కాలమానం సుమారు 8,64,000 సంవత్సరాలు అని ఋషులు నిర్ణయించారు. అంతకుముందు 3,100 సంవత్సరాల క్రితం ఒక మహానుభావులు అవతరించారు. వారే పొయ్గై ఆళ్వార్. వీరు ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో శ్రవణ నక్షత్రాలు అవతరించిన మహనీయులు వీరు. ఏ గ్రామంలో అవతరించారు? కాంచీపురం అనే గ్రామంలో. అక్కడ ఉండేటువంటి పెరుమాళ్ళు ఎవరు? వరదరాజ పెరుమాళ్. ఆ సన్నిధి చుట్టూ ఉండే ఆలయాలలో మరొక ఆలయం కూడా ఉంది. దానికి యథోక్తకారి ఆలయం అని అంటారు. ఆ ఆలయం దగ్గర ఒక పుష్పం అంటే ఒక వనం, ఆ వనంలో ఒక పుష్పం ఉండేది. ఆ పుష్పం వద్ద లభించిన మహనీయులే ఈ పొయ్గై ఆళ్వార్. బృందావనం, దానికి సరస్సు అని అంటారు కదా. ఈ సరస్సు యందు జన్మించారు కనుకే వీరికి సరోయోగి అని పేరు. అలా వారు పెద్దయ్యారు. నిజానికి వారి స్థిర నివాసం లేకుండా అంతటా తిరుగుతూ ఉన్న సందర్భంలో సహజంగా వేదాలలో ఉపదేశం చేసిన విషయాలు కొన్ని ఉంటాయి. ఏమిటా విషయాలు అంటే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంటే అంతటా వ్యాపించి ఉంటాడు పరమాత్మ. లోపల తానే, బయట తానే. ఈ సమస్త సకల చరాచర ప్రాణికోటి అంతటినీ కూడా తనలోని నిమిర్చుకొని ఉన్నవాడు నారాయణుడు. నారా ఆయన 2 పదాలు. ఆ వేదాలలో చెప్పిన ఉపదేశాలే మనకు శ్రీమద్ భాగవతం పరీక్షిత్తు మహారాజుకి శ్రీ శుక మహర్షి ఉపదేశం చేస్తాడు. అందులో కొన్ని విషయాలు మనం చెప్పుకోవచ్చు. అందులో అంతటా ఉండే పరమాత్మే మనలో కూడా ఉంటాడు. మనలో ఉన్నవాడే ప్రాణుల్లో కూడా ఉంటారు. ఇది వేదం ప్రమాణం. అయితే ఈ పొయ్గై ఆళ్వారికి కూడా వేదాలలో ఉండేటటువంటి విషయాల్ని ప్రమాణంగా స్వీకరించి తద్వారా తం సర్వభూత హృదయం మునిం అంటూ కీర్తించారు. అంటే అర్థం ఏమిటి? భగవంతుడు ఉండే స్థానం ఏంటి అంటే పరమపదం. కానీ ఆయన అక్కడ ఉండడట. ఎక్కడుంటాడు?
మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అని అంటుంది మనకు నారద పురాణం. ఎక్కడ భగవన్నామ సంకీర్తన, ఎక్కడ ఆయన నామాన్ని కీర్తిస్తూ పాడుతూ స్మరిస్తూ స్మరిస్తూ ఉంటారో అక్కడ ఆయనకి ఆనందమట. ఇది మనకు వేద ప్రమాణం. అలానే పొయ్యాళ్వార్ ఈ ప్రపంచ 4 రూపాలుగా విభజిస్తారట. 1 వివిధ క్రియాకలాపాలు చేసే మానవులు, 2 నేల మీద నింగిలోని సంచారం చేసే ప్రాణులు, 3 నిలకడగా ఉండేటటువంటి స్థావర జంగమాత్మకాలు, ఇవి కథలు. ఇక 4 వీటి అన్నిటికీ వెనకాతల ఉండి నడిపించి ఆధారంగా ఉండే స్థితి దేవతలు. ఈ 4. అయితే భగవద్గీతలో ఈ విషయాన్ని తానే చెప్పుకున్నాడు. తత్రకో మోహ కహ శోక ఏకత్వం అనుపశ్యత అంటూ అన్నిటికీ ఆధారం ఒక్కడే అని మనం వేదం చెప్పినట్లుగా వీటి అన్నిటికీ ఆధారం భగవంతుడే అయినప్పుడు మిగతా వాటి గురించి అంత శ్రద్ధ ఎందుకు కనుక అనేటటువంటి ఒక ప్రమాణపూర్వకంగా విషయాన్ని లోకానికి అందించిన మహనీయులే ఈ పొయ్యాళ్వార్. వీరు నాది అని మొదలైంది అంటే అహంకారం ఆరంభమైనది అని అర్థం. ఇది భగవంతుడిదే అని ఆలోచన వచ్చిందంటే అంతా ఆనందమే. సూక్ష్మం. అహంకారం భగవంతుని దూరం చేస్తుంది, ప్రేమ భగవంతుని దగ్గర చేరుస్తుంది. ఈ రెండే మనం గమనించవలసింది. కనుక ఎప్పుడైతే ఇది భగవంతుడిదే అని మనకు మనసుకు అనిపించిందో దాని మీద బాధ ఉండదు, శోకం ఉండదు, వ్యామోహం ఉండదు, అసలు ఏది ఉండదు. నిరంతరం భగవంతుణ్ణి గుర్తించిన వ్యక్తికి వస్తువులపై ఒక వస్తువుని చూసి వాటి మీద రుచి, వాటి మీద ప్రేమ, వాటి మీద ఒక మమకారం అనేది కలగవు. కారణం ఇవన్నీ ఒకనాటికి నశించును కాక. నశించే దాని మీకు ఎందుకు వ్యామోహం? నశించనిది ఏదైతే ఉందో దాని కదా మనం ఆలోచించాలి అని వారికి సహజంతో కూడుకున్న జ్ఞానం, ఆ జ్ఞానంతో వచ్చినటువంటి ఒక పారమార్థికమైన విషయాలే వీరు అందించినటువంటి ప్రబంధాలు. అందుకే వారు పాడిన ప్రబంధాలు ఎలాంటివో ఒక్కొక్క పఠనాన్ని చేస్తూనే మనకు అర్థమవుతూ ఉంటాయి. అలా ఈ 3 ఆళ్వార్లు అయితే ముందు పొయ్యాళ్వారు స్పష్టంగా చెప్పేది ఏమిటంటే కంటికి కనిపించేదంతా కూడా ఒకనాడు నశిస్తుంది. ఈ నశించే దాని మీద వ్యామోహం తీసేసి నశించనిదంటూ ఏదైనా ఉంటే దాన్ని ఆశ్రయించి తద్వారా భగవంతుని పొందాలి అనేది వీరు లోకానికి అందించినటువంటి ఒక సూత్రం. అలా 3 ఆళ్వార్లు గతంలో మనం చెప్పుకున్నాం. పొయ్యాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్. వీరి 3ని మునిత్రయం అని అంటారు, లేదా ఋషిత్రయం అని అంటారు. వీరి 3ని కలిపి ఇంకొక పదం కూడా మొదలాళ్వార్లు అని కూడా అంటారు. కానీ వీరు లోకానికి నాద ప్రదానం చేసిన అంశగా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అంశగా అవతరిస్తూ ఉంటారు. పాంచజన్యం అంటే శంఖంగా ఒకరు, చక్రంగా ఒకరు, గదగా ఒకరు. అలా ఈ మహనీయులు అవతరించిన తర్వాత అంటే సుమారు ఇప్పటికి 4500 సంవత్సరాలైంది ఈ ఆళ్వార్లు అవతరించి. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వీరు భూమి మీద? ఇలాంటి విషయాన్ని లోకానికి, సమాజానికి అందిస్తూ సమాజంలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తులని భగవత్ సాన్నిధ్యాన్ని పొందేలా చేయడానికి, ఉపకారణాలైనటువంటి విషయాలని అందించడానికి సుమారు వీరు 3250 సంవత్సరాలు అవతరించి ఈ భూమి మీద ఉన్నారు. వీరు అంతటి మహనీయులు ఈ పొయ్యాళ్వార్. వీరు భగవంతుణ్ణి స్మరిస్తూ భగవంతుని మీద కొన్ని పాటలు రచించారు. దాన్నే మొదల్ తిరువందాది అంటే మొదటి తిరువందాది అని అంటారు. 100 పాసురాలు పాడారు భగవంతుని మీద. ఆ 100 పాసురాలే భగవత్ సాన్నిధ్యం పొందడం కోసమని లోకానికి అందించారు ఈ ఆళ్వార్. అందుకే భగవంతుడు దేవతలనైనా అమ్మవారినైనా విడిచి ఉంటాడేమో కానీ ఆళ్వార్లను విడిచి ఎక్కడా ఎప్పుడు తాను ఉండడు. అందుకే ఆళ్వార్లు లేని ఆలయాలు మనకు అంత ఉపయోగకరం కాదు. ఆళ్వార్లు లేని ఆలయాలలో తీర్థం కూడా మనం తీసుకోకూడదు.
భగవంతుడు ఉంటే ఉండొచ్చుగాక, కానీ ఆళ్వార్లు అక్కడ వేంచేసి ఉండాలి. ఇది తనకు తానే శ్రీరంగ క్షేత్రంలో చెప్పిన మాట రంగనాథుడు. అందుకే మనం ఆళ్వార్లని ప్రతిష్ఠింప చేయాలి అన్నా, ఆళ్వార్లని స్మరించాలన్నా ఎంతో యోగ్యత, ఈ జన్మకు అదృష్టం ఉంటే తప్ప అది కలగదట అని మన పూర్వాచార్యుల శ్రీ సూక్తి. అలాంటి ఆళ్వార్లను మనం మన ఆలయాలలో, మన గృహాలలో, ఇంట్లో ఆరాధన చేసేటప్పుడు కూడా ఆళ్వార్లు మనం ఉంచుకోవచ్చు. ఎందుకంటే ఆళ్వార్లు ఉంటేనే భగవంతుడికి ఆనందం. ఆయన ఆనందం పడ్డాడు అంటే మనం పొందలేనిది, చేరుకోలేదంటూ ఏమీ లేదు. ఇంత గొప్ప మహనీయులు పొయ్గై ఆళ్వార్. వారు అవతరించి ఇప్పటికీ 4000 సంవత్సరాలు. జై శ్రీమన్నారాయణ.